వైకుంఠ ఏకాదశి మరో పేరు ముక్కోటి ఏకాదశి. ఉత్తర ద్వారాన్ని ఎంతో ప్రాశస్తంగా తీసుకొని మహావిష్ణువును పూజించే రోజు. ముక్కోటి దేవతలంతా కూడా మహావిష్ణువు దర్శనం కోసం ఈరోజు ఎదురుచూస్తున్న రోజుగా భావిస్తుంటారు. అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలతో పాటు ఇతర ఆలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా విష్ణు అవతారానికి సంబంధించిన ప్రతి దేవుణ్ణి ఈరోజు దర్శించుకుంటారు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మహావిష్ణువును తలుచుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుందనే ఒక ప్రాశస్తం ఉంది. మరిన్ని వివరాలకు వెళ్లే ముందు వెల్కమ్ టు పురాలోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అత్యంత పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ పండితులు ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి చాలా ప్రశస్తంగా చెప్పుకుంటారు. ఎందుకు ఈ ప్రత్యేకత? జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర రైతుడైన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్ కరీంనగర్ నుండి ఉదయం 3 గంటలకి స్వామివారి ఉత్తరదా దర్శనం ప్రారంభమైంది. ఇట్టి ఉత్తరదా దర్శనానికి కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరు జనం 85% మంది తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా పిలుస్తారు. ఎవరైతే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పబడడం జరిగింది. పురాణాలలో మర అనే రాక్షసుని సంహారం తర్వాత స్వామివారు చేతదిత్తుల సమయంలో వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం గుండా ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడుతుంది. ఈ మర అనే రాక్షసుడు సంహారం తర్వాత అయ్యా మరి ఏకాదశి రోజున స్థానం ఎక్కడా అని విష్ణుమూర్తిని రాక్షసుడు అడగగా, నువ్వు ఈ ఏకాదశి రోజు అన్నపాదుల్లో ఉందువుగాక అని చెప్పి స్వామివారు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే అన్నపాదులు సేవిస్తారో వారికి రాక్షస లక్షణాలు వస్తాయి. కాబట్టి ఈరోజు ఉపవాసాలు ఉండి నిలారాలు ఉండి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం వైకుంఠ ప్రాప్తి పొందడానికి కొరకై చేయడం జరుగుతుంది. అంటే మరోవైపు చెప్తారు, కఠిన ఉపవాసంతో పాటు ఉదయం పూటనే దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వారానికి ఒక ప్రత్యేకత ఉన్న సందర్భంగా వైష్ణవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అంటే కోటి జన్మల పుణ్యం వస్తుందంటారు. ఇది ఎంతవరకు మనకు శాస్త్రాలు చెప్తుంది? ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో సంవత్సరం పొడుగునా ఎన్ని ఏకాదశులు అయితే ఉన్నాయో అన్ని ఏకాదశుల ఉపవాసం ఉన్నంత పుణ్యం అని చెప్పబడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి స్వామివారిని ఉత్తర వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకుని వైకుంఠ ప్రాప్తి పొందడానికై ఈ ద్వార దర్శనం చేసుకుంటారు. అంటే ఉపవాసం అంటే బియ్యము పిండికి సంబంధించిన పదార్థాలు కాకుండా మిగతా అన్ని తినవచ్చు అంటారు. ఇది ఎందుకు పురాణాల్లో చెప్పుకోబడ్డది? అయ్యా, అసలు ఉపవాసం అనగా ఉప అంటే దేవుడు అని, వాసము అంటే దగ్గరగా ఉండడం అని అర్థం. దేవుని స్మరణలో, కీర్తనలో, భజనలో ఉండడం ఉపవాసం. శరీరం నిలబడేంత ఆహారాన్ని తీసుకొని దేవుని స్మరణ కీర్తనలో ఉండడం ఉపవాసం. ఇది శాస్త్రం చెప్పింది. ఇప్పుడు కొత్తగా అన్ని రకాలుగా చేస్తున్నారు. ఈరోజు చాలా ప్రత్యేకంగా సంవత్సరంలో ఒకసారి వచ్చే ముక్కోటి ఏకాదశికి ఎంతో ముస్తాబు చేస్తున్న ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిన్న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నిన్న సాయంత్రం 6:30 స్వామివారి యొక్క ఫలపంచాభిషేకము మరియు స్వామివారికి 1,00,000 పుష్పార్చన, 1,00,000 తుర్చార్చన రాత్రి 10 గంటల వరకు జరిగింది. ఉదయాత్పూర్వము అంటే ఉదయం పొద్దున 3 గంటలకి స్వామివారి నిత్యారాధన కార్యక్రమం చేసిన తర్వాత ఉత్తర ద్వారం గుండా స్వామివారు వచ్చి ఉత్తర ద్వార పూజ చేసిన తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం గుండా నిలబెట్టి దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, వేములవాడ రాజరాజేశ్వర ఆలయంతో పాటు అన్ని వైష్ణవాలయాలు కిటకిటలాడుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు మనం చూడొచ్చు. ఉదయం 3 గంటల నుంచే
ఉత్తర ద్వార దర్శనం కోసము బారులు తీరారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఆలయ పాలకవర్గం చేశారు. అయితే ఈరోజు 10 గంటల లోపలనే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనే ఒక విషయాలున్న సందర్భంగా ఉదయంనే చాలా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఉదయం ఎప్పటి నుంచి దర్శనానికి వచ్చారు? అత్యంత పురాతనమైన వెంకటేశ్వర ఆలయంలోని విశిష్టతలు, మీ దర్శనానికి సంబంధించిన విషయాలు ఏమి అని చెప్పుకోవచ్చు? ఈరోజు హిందూ సోదరులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయపూర్వము 3 గంటల నుంచి స్వామివారి కరీంనగర్లో ఉన్నటువంటి అతిపెద్ద వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయము చాలా పవిత్రమైనది. అందరు భక్తులు కూడా దాదాపు కరీంనగర్ లోకల్లో ఉన్న పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందరికీ కూడా సౌకర్యం కలిగించి స్వామివారి దర్శనార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందిస్తున్నాము. హిందూ సోదర సోదరిమణులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మొత్తంగా చూసుకుంటే వేలాది మంది భక్తులు ఇప్పటికే ఉదయం నుంచి దర్శనమైంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉత్తర ద్వారం నుంచే మహావిష్ణు అవతారాలు అన్నీ అయిన వెంకటేశ్వర స్వామి, మహావిష్ణు చాలా అవతారాలు ఏవైతే హిందూ సాంప్రదాయంలో ఉన్నాయో అన్ని అవతారాలకు సంబంధించి కూడా ఈరోజు దర్శించుకొని కోటి జన్మల పుణ్యాలను పొందుతారని చెప్తుంటారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి చాలా రోజులుగా ఎదురు చూసే రోజు. కఠిన ఉపవాస దీక్షతో పాటు ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇటు నామస్మరణ చేస్తూ, విష్ణు నామస్మరణం చేస్తూ హరినారాయణని కొలవడం ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకుంటుంటారు. మొత్తంగా చూస్తే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచే స్నానాదులు చేసిన భక్తులంతా కూడా దర్శనం చేస్తుంటారు. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.